V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. జ్యోతిరాం పూలే 198వ జయంతి సందర్భంగా పూలే విగ్రహానికి పూలమాల వేశారు. తారీఖు మరి భారతదేశ ప్రథమ సామాజిక ఉద్యమాల పితామహుడు జ్యోతిరావు పూలే గారి 198 జన్మదినాన్ని పురస్కరించుకొని వారి విగ్రహానికి డాక్టర్ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ కార్యవర్గ సభ్యులు అభిమానులందరూ కలిపి గార్లాండ్తో నివాళులర్పించడం జరిగింది. ప్రధానంగా భారతదేశంలో జరుగుతున్న అరాచకాల మీద, అసమానతల మీద, అసాంఘిక కార్యక్రమాల మీద, కుల వివక్ష మీద, మనిషిగా చూడలేని సమాజంలో ఆయన విద్యావంతుడయ్యి తన నడుము కట్టుకొని భారతీయ సామాజిక సమూలంగా మార్చడానికి నిరంతరం కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన తాలూకా మహనీయుని తాలూకా జన్మదిన వేడుకలు ఈవేళ జరిపించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వారు తన సతీమణైనటువంటి సావిత్రిబాయి పూలేని కూడా తయారు చేసి మొట్టమొదట భారతదేశంలో ప్రథమ ఉపాధ్యాయులుగా తయారు చేసి ఈ యొక్క అణగారిన వర్గాలకి మొదట భారతదేశంలో పాఠశాల నిర్మాణం చేసిన మహోన్నత వ్యక్తి మన జ్యోతిరావు పూలే గారు. జ్యోతిరావు పూలే గారి తాలూకా ఉద్యమ స్ఫూర్తితో యావత్ భారతదేశంలో సాంఘిక ఉద్యమాలు కూడా ప్రారంభమైనాయి. మహోన్నతమైన ప్రపంచ మేధావైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా జ్యోతిరావు పూలేని తన గురువుగా స్వీకరించడం జరిగింది. అందుచేత ఈవేళ యావత్ భారతదేశంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన ఒక పక్క అయితే ముఖ్యంగా అంబేద్కరీలు మహోన్నతంగా మరి ఈ యొక్క జ్యోతిరావు పూలే తాలూకా జయంతి ఉత్సవాన్ని జరిపించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ వేళ వారికి మన విశాఖపట్నంలో బొట్లో ఆవరణ దగ్గరలో ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు అర్పించి ఘనమైన నివాళులు అనేది డాక్టర్ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ఘనమైన నివాళులను అర్పించడం జరిగిందని ఈ మీడియా ద్వారా తెలియపరచడం జరుగుతుంది. మిత్రులారా, బాబాసాహెబ్ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ తరఫున ఈరోజు జ్యోతిరావు పూలే 198వ జయంతి ఉత్సవాన్ని జరుపుతున్నాం. మనం దీంట్లో కూడా కాలేజీ విద్యార్థులు కూడా పాల్గొనడం సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నారు. ఎందుకంటే కొత్త తరానికి జ్యోతిరావు పూలే చేసినటువంటి సేవలు అందించాలని ఉద్దేశంతోనే అంబేద్కర్ మిషన్ అది పనిచేస్తూ ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టడానికి ఒక సంవత్సరం ముందే జ్యోతిరావు పూలే చనిపోయారు. ఆయన 1890లో చనిపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ 1891లో పుట్టారు. సో ఆయన పుట్టిన జ్యోతిరావు పూలే యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆ స్ఫూర్తిని తీసుకొని ముందుకు ఆయన నడిపించారు సమాజాన్ని. జ్యోతిరావు పూలే ప్రధానంగా 2 అంశాలను గుర్తించాడు. బ్రాహ్మణి ఆధిపత్యంలో ఉన్నటువంటి సమాజాన్ని సమసామాజికంగా ఎలాగ మార్చాలా అని దాని గురించి ఆయన ప్రస్తావించాడు. ఈసీ అయినప్పటికీ కూడా ఆయన అనేక రకాలుగా అవమానాలు పాలు చేసినటువంటి ఒక సమాజం. కాబట్టి తప్ప ఇలాంటి అసమానతలు తొలగించలేము, అమానుషమైన కార్యక్రమం కలుగుతుందని చెప్పి విద్యకి ప్రధానమైన ప్రాధాన్యత ఇచ్చి బహుజనులకు విద్య నేర్పించినటువంటి గొప్ప తాత్వికవేత్త అయిన బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చినా అప్పటికి ఇంకా ప్రారంభం చేయలేదు విద్య. జ్యోతిరావు పూలే చేశాడు. అలాగే మహిళలు తమ హక్కులను సాధించుకోవాలా, మహిళా సాధికారత రావాలనే ఉద్దేశంతో ఆయన తన భార్య చేతే రాత్రి పాఠశాలలు నడిపినటువంటి గొప్ప వ్యక్తి. ఈవేళ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మరి దాన్ని మంట పట్టించుకోవాలా, మనుషులందరూ సమానమే, ఎస్సీ ఎస్టీ నుంచి మనవాదం నుంచి బయటకు రావాలని చెప్పేసి మరి ఈ పూలే జయంతి సందర్భంగా మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. కుటుంబ సభ్యులారా, అంబేద్కర్ వాదులారా, నేను అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ నెంబర్ను. ఈరోజు ఏంటంటే 1827 11వ తారీఖున జ్యోతిరావు పూలే జన్మించాడు. ఆ తరువాత ఏంటంటే ఆయన 7 సంవత్సరాలకి మరాఠీ పాఠశాలలో జాయిన్ అయ్యాడు. ఆ తరువాత వాళ్ళది వ్యవసాయ కుటుంబము. ఆయన ఏంటంటే కాయగూరలు అమ్మేవారు మొదట. ఆ తర్వాత పాఠశాల కాలంలో వాళ్ళేంటి జ్యోతిరావు పూలే అని పేరు వచ్చింది ఆయనకి. ఆ జ్యోతిరావు పూలే 9 సంవత్సరాలకి మ్యారేజ్ చేసుకున్నాడు. జ్యోతిరావు పూలే భార్య సావిత్రిబాయి పూలే. ఆ కుటుంబ నేపథ్యం అనుకుంటే ఆయన ఏంటంటే సంఘ సంస్కర్త, మహిళా రక్షకుడు. 81లో ఈయన పుట్టాడు.
ఎనభైలో ఆయన చనిపోయారు, 90లో ఆయన చనిపోయారు, 91లో ఈయన పుట్టారు. అలాంటి మహనీయుడికి వారసులుగా మేమందరం కూడా ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్ళి తరపున దళిత హక్కుల పోరాట సంస్థను మేము పోరాడి తీరుతాం, ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. జై భీమ్. నా పేరు ఓనా వేణుగోపాలరావు. నేను ఒక సోషల్ లీడర్ని. ఈరోజు మన జ్యోతిరావు పూలే గారు జయంతి 198 జయంతి మనం ఈరోజు విశాఖపట్నంలోని మన జిల్లా కోర్టు ఎదురుగా చేసుకున్నాం. అంటే జ్యోతిరావు పూలే గారు ఆ రోజుల్లో ఆడవాళ్ళు చదువుకోవాలంటే చాలా భయపడేవారు. అలాంటిది తన భార్యను కూడా చదివించి ఒక సంఘ సంస్కర్తగా తీర్చిదిద్ది ఈ సమాజానికి మగవాళ్ళు ఎంత ఇదో ఆడవాళ్ళు కూడా అంతే ఇదని సమాన హక్కులు కల్పించిన వ్యక్తి మన జ్యోతిరావు పూలే గారు. ఆ రోజుల్లోనే జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు ఇద్దరు కలిసి అనేక పాఠశాలలు నిర్మించి ఈ భారతదేశానికి ఆ రోజు అంటరానితనం అస్పృశ్యత ఉన్న వాళ్ళకి కూడా చేర్చుకొని హక్కుని చేర్చుకొని ప్రతి మహిళలు కూడా విడోసులు కూడా హక్కుని చేర్చుకొని ప్రతి ఒక్కరు కూడా విద్యకు అందించిన మహనీయుడు ఎవరైనా ఉన్నారంటే అది జ్యోతిరావు పూలే గారు. ఈరోజు ఆయన జయంతిని మనం ఈరోజు జరుపుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఇంత మహనీయుడు ఆశయాలను కూడా రానున్న భవిష్యత్తులో కూడా మేమంతా కూడా ఒక సోషల్ లీడర్స్గా మేమందరూ కూడా అనేక సంఘాలు ఇక్కడ రావడం జరిగింది. అందరం కలిసి ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నాం.